హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. ఈరోజు మనం బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 21 చెప్పుకుందాం. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దిస్ మేము ఒక కోర్సును లాంచ్ చేసాము. ఆ కోర్స్ గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. బ్యాంకింగ్ అర్థమెటిక్ ఆన్లైన్ వీడియో కోర్స్, న్యూలీ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ఒక ప్రత్యేకం ఏంటంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి ఈ చాప్టర్కి. లెవెల్ 1 50 క్వశ్చన్స్, వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఇవి నేను యూట్యూబ్లో పెడుతున్నాను. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 50 క్వశ్చన్స్, 50 ఇవి హై స్టాండర్డ్ క్వశ్చన్స్. ఈ హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కోసం మీరు కోర్సుని పర్చేజ్ చేసుకోవాలి. 4000 వాల్యూ ఉన్న కోర్సుని 3499కి అందించడం జరుగుతుంది. ఆ కోర్సు వివరాల కోసం 9951355710 9652575268 అనే నంబర్లకు మీరు కాంటాక్ట్ చేయండి. కోర్సెస్ ఈజ్ అవైలబుల్ అట్ arvindacademy.com వెబ్సైట్లో ఉంటాయి. ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ arvindacademy.com/yt అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వాలి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో @arvindacademy ఈ రెండు మీరు ఫాలో అవ్వండి. మీకు హై స్కోర్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు మేము ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని ఈచ్ క్వశ్చన్ని లెస్ దెన్ 1 minute చేసే విధంగా మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే టైం టేకింగ్ ఉంటుంది. కానీ మేము ఇక్కడ లెస్ దెన్ 1 minute చెప్పడం జరుగుతుంది. దానితో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ క్వశ్చన్స్ డిస్ప్లే చేసి తెలుగు మరియు ఇంగ్లీష్, తెలుగు మీడియంలో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనువాదం చేయలేదు. కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ కోర్స్ కావాలంటే 3000 రూపాయలు ఉన్న కోర్సుని 2499 రూపాయలకి అందించడం జరుగుతుంది. ఎవరైతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సును కొనుక్కోవచ్చు. ఈ కోర్సు కావాలంటే 9951355710 మరియు 9652575268 నంబర్లకి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్ నెంబర్ 21 చెప్పుకుందాం. In what time will a sum of money doubles itself at 5% per annum simple interest being charged? Simple friends, principal 100 అయితే డబుల్ అమౌంట్ 200. ఎప్పుడది సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ అయితేనే. సింపుల్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ ఎర్న్ చేస్తున్నావు, ఎంత శాతం చొప్పున? 5%. ఎన్ని ఇయర్స్ పడుతుంది? 520 ఆర్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 100 రూపీస్. ప్రిన్సిపల్ 100 రూపీస్. టైం తెలియాలి. రేటు 5%. 100 కొట్టుకుపోయింది. 520 20 years. సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ టైమ్ విల్ బి ₹72 becomes ₹81 at 6.14% per annum simple interest? Principal 72, అమౌంట్ 81, అంటే ఇంట్రెస్ట్ అంతా 9 రూపీస్. రేట్ వచ్చి 25/4. 6/1/4 అంటే ఎంతమ్మా? 4 6 24 + 1 25/4. వెరీ గుడ్. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఎస్ఐ ఎంత? 9. 9 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 72. టైం అడిగాడు.
రేట్ ఎంత 25/4/100 సింపుల్ కదా. 25 ones 25 4 4 ones 4 18s 9 ones 9 2s. Time is equal to 2 years. 2 2s చూడండి, 2 ones 2 2s కదా, 2 years. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, a sum of money triples itself in 15 years 6 months. బాగా వినండి, 15 years 6 months. In how many years doubles itself? బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవి. ఫస్ట్ 50 బేసిక్ క్వశ్చన్స్, తర్వాత 50 వెరీ మోడరేట్ క్వశ్చన్స్, తర్వాత డిఫికల్ట్ అండ్ వెరీ డిఫికల్ట్. ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ 100, అమౌంట్ ఎంత ఇవ్వాలి 300, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 200. 200 రూపీస్ 15 years 6 months. 6 months అంటే హాఫ్ ఇయర్. 15 years 6 months. 15 years 6 months అంటే 6/12. 31/2. 31/2. బట్ అడిగింది ఏంటి, ప్రిన్సిపల్ 100, అమౌంట్ 200 అవ్వాలంటే, అంటే ఇంట్రెస్ట్ ఎంత, 100 రూపీస్. 100 రూపీస్ ఎంత, 31/4. 31/4. సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, a sum was put simple interest at a certain rate of 3 years. Had it been out at 4% higher rate, it would have fetched 600 rupees more. Find the sum. 3% ఉండేది 3 yearsకి 4% ఎక్కువైతే, అంటే ఇంక్రీజ్ అయితే, మీన్స్ 12% ఇంక్రీజ్ అయితే, 12% increased, it will result 600 rupees. 1% becomes 50. 100% total 5,000 rupees. సింపుల్ క్వశ్చన్. ఇది కానిస్టేబుల్లో వచ్చింది ఒకసారి. నెక్స్ట్, ఏ సమ్ వాజ్ పుట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ఏ సర్టన్ రేట్ ఆఫ్ for 2 years. Had it been put at 3% higher rate, 2 years 3% higher rate means 6%. 6% it would have fetched 72 rupees. 1% means 12 rupees. 1% means 12 rupees. The sum is 100%, 1200. 1200. Next question. If the annual rate of simple interest from 10% to 12.5%, a man yearly income increased by 1250. Find his principal. 2.5% increased. 10% to 12.5 means 2.5% increased. 2.5% increased is equal to 100% out. 2.5 once 2.5 40s. 125 4 500. This 0 50,000. 50,000. సింపుల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు 815 in 3 years and to 854 in 4 years. The sum is. Very good question. 3 years ki 815, 4 years ki 854, 3 years ki 4 years ki. ఇక్కడ సమ్, ఇది ప్రిన్సిపల్. ఫ్రెండ్స్, ఈ మధ్య గ్యాప్ ఎంత, 854 815 39. 1 yearకి 39. ఇక్కడ 39 3 years అయింది. 39 into 3 117. 815 minus 117
Principal is equal to 698. 698. Very good question. A certain sum of money is borrowed by a person at 3% simple interest for 4 years. Very good. If he has to pay rupees 120 as interest, find the total amount he has to pay. 3%, 4 years. Interest is 12%, but given is 120. 1% means 10. 100% means 1000. 1000 as principal. 1000 as principal. Simple interest is 120. So amount is equal to 1120 rupees. Find the total amount he has to pay. Ante kada. Next. If the ratio of principal and the simple interest for 1 year is 25:1, then the rate of interest is principal 25, simple interest 1. If this is 100 అంటే ఏంటి 4 times చేయాలి, ఇది 4 times చేయాలి. ఇది 100 అయితే ఇదంతా 4%. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money becomes 7/6 of itself in 3 years at certain rate of simple interest. Means 7/6 means this is principal, this is amount, where simple interest is equal to 1 rupee. Okay, simple interest is equal to PTR by 100. Okay, రేట్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మీరు ఫార్ములా వేసేయండి, ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ ఇంట్రెస్ట్ 1, పి అంటే 6, టైం అంటే 3 years, టైం అంటే 3 years. ఇక రేట్ కావాలి బై 100. 100/18, 50/9, that is equal to 5, 9 5s 45, remaining 5. Simple question. Next. In how many years will a sum of money doubles itself 12%? Double. Principal is 100. Double means 200 అవ్వాలి. ఇంట్రెస్ట్ అంతా 100 rupees. 100 rupees interest, 12% means 12 8s 96, remaining 4 means 8 years, 8 years 4 months, 8 years 4 months. The sum of money becomes 41/40 itself in 1/4 years at certain rate of simple interest. The rate of interest per annum is, simple friends, 41/40. This is principal, this is amount. Principal is equal to 40, simple interest is 1, amount is equal to 41. ఇప్పుడు ఇది 1/4 years. 1/4 years. For year కి 1/4 years కి 1 rupee వస్తే పర్ ఇయర్కి ఎంత 4 rupees వస్తుంది. పర్ ఇయర్కి ఎంత 4 rupees వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా సరే మనం దేని మీద కనుక్కుంటాం, పర్ ఇయర్ కనుక్కుంటాం. పర్ ఇయర్కి ఎంత 4 rupees, పర్ ఇయర్కి 4 rupees. 40లో 4 rupees అంటే హౌ మచ్ పర్సంటేజ్? 10%. హౌ మచ్ పర్సంటేజ్? 10%. సింపుల్ క్వశ్చన్, సింపుల్. నెక్స్ట్. A money lender finds that due to a fall in the rate of interest from 13% to 12.2%, his yearly income diminishes by rupees 104. What is his capital? 13% to 12.2%. Gap half percent. Half percent is equal to 104. 1% is equal to 208. 100% is equal to 20800. సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్.
If x is the principal simple interest on y and y is the simple interest on z, very very important point. X is the simple interest on y, y is simple interest on z. The rate percentage and the time being same. ఈ రెండు సేమ్ అయితే రిలేషన్ ఎంత అన్నాడు, రేటు టైం ఈక్వల్ అయితే మనకి చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేద్దాం, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేద్దాం, ఈ రెండు కొట్టుకుపోతాయి. ఇప్పుడు మనకి ఏమొస్తాయి డైరెక్ట్గా, ఎక్స్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ వై, వైలో ఎక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ ఆర్టీ ఉంటుంది, అది ఎలాగైనా కొట్టుకుపోద్ది. ఈజ్ ఈక్వల్ టు y is the simple interest on z, y is simple interest on z, so that y square is equal to xz. ఇంకా డీటెయిల్గా కావాలంటే PTR by 100 కదా, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కొట్టుకుపోతాయి. ఇక్కడైతే ఇది వస్తుంది 100 కొట్టుకుపోద్ది, సింపుల్ కదా. ఎక్స్ ఇక్కడ ఎక్స్ వస్తుంది, అక్కడ వై వస్తుంది. ఓకే, వెరీ గుడ్. The simple interest at x% for x years will be x rupees on a sum of, very good question. SI is equal to PTR by 100. Friends, listen carefully. Here, simple interest అడిగారు, ఎంత ప్రిన్సిపల్ ఎంత x rupees, టైమ్ x years, టైము x years by 100, rate x%, here x%, ప్రిన్సిపల్ అడిగారు. ద సింపుల్ ఇంట్రెస్ట్ at x% for x years will be x rupees. This is simple interest. x rupees సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ ఎంతలో అన్నాడు, xx కొట్టుకుపోయింది. సో దట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 by x. క్వశ్చన్ బాగా రీడౌట్ చేయండి, సింపుల్ క్వశ్చన్. ఇది గ్రూప్ డిలో వచ్చింది ఒకసారి. నెక్స్ట్, a sum of money lent out at simple interest amounts to rupees 720 after 2 years and to 1020 after further period of 5 years. The sum is, friends, ఇది 2 yearsకి, ఇది ఫర్దర్ 5 yearsకి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది 1020, ఇది 720, డిఫరెన్స్ ఎంత 300. ఇది 5 yearsకి, 5 yearsకి 300, 1 yearకి ఎంత 60 rupees, 1 yearకి ఎంత 60 rupees. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత రావాలి 2 yearsకి అంటే 120, 2 yearsకి 120 rupees ఇంట్రెస్ట్ వచ్చి ఆ అమౌంట్ ఎంత అయింది 720 అయింది. అంటే ప్రిన్సిపల్ ఎంత 600, 720 minus 120, 600. Simple question. Next, out of a certain sum, 1/3 is invested 3%. 1/3 invested 3%. అంటే 1%. And 1/6 invested 6%. That means 1. The rest అంటే ఎంత, ఇది 1/3, ఇది 1/6, 6 LCM ఏమవుతుంది 2 + 1, 3/6 అంటే ఇది 1/2. 1/2 ఓవర్ రిమైనింగ్ 1/2 8%. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు 6%. If the simple interest 2 years, all this investment amounts to 600. 2 years ki 600, 1 year ki 300, 1 year ki 300.
1% వచ్చి 50, 1% వచ్చి 50, 100% is 5,000, 100% is 5,000. Next, the sum of rupees 1,500 is lent out 2 parts in a such a way that the simple interest on one part 10% 5 years is equal to another part 12.5% 4 years. The sum lent at 12.5% is. Friends, ఎప్పుడైనా సరే మీరు ఏమనుకుంటారంటే 2 పార్ట్స్ని సమ్ ఏ సమ్ బిగా అనుకోండి. ఓకే, ఇక్కడ రేటు టైం ప్రోడక్ట్ చేయండి. 10% 5 years మీన్స్ 50. ఇక్కడ 12.5 into 4 50, 12.5 into 4 that means 25 into 2. ఇక్కడ ప్రాణం కోసం ప్రాణం తీసాం, డబుల్ చేసాం, హాఫ్ చేసాం, ఎంత అవుతుంది 50. ఈ రెండు ఈక్వల్. 50A is equal to 50B. A is equal to B అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట, సమానంగా ఉండాలి. 2 ఈక్వల్ పార్ట్స్ మీన్స్ 1 ఈక్వల్ పార్ట్ ఎంత 750, 1 ఈక్వల్ పార్ట్ ఎంత 750. Next, 12,000 is divided into 2 parts so that the simple interest on first part for 3 years at 12% per annum may be equal to the simple interest on the second part for 1/2 years at 16% per annum. The ratio of first part to second part is simple friends. ఇది 12,000. అమౌంట్ ఎంతనా కానీ, ప్రిన్సిపల్ ఎంతనా కానీ, మనం ఇక్కడ 3 12%, ఇక్కడ 4 1/2 16%, 4 1/2 నేర వస్తాం 9/2. ఇది బి, ఇది ఇది 36A. ఓకే, ఈ రెండు ఈక్వల్. టూ 2:1 రేషియో అడిగాడు. 2:1 సింపుల్ ఫ్రెండ్స్. ఈక్వల్ అని ఇచ్చాడు క్వశ్చన్లో, అందుకే ఈక్వల్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 40. A person invests 12,000 rupees as fixed deposit at bank at the rate of 10% per annum simple interest, but it is due some pressing needs, he has to withdraw entire money after 3 years, for which the bank allowed him lower rate of interest. If he gets 3,320 rupees less what he would have got at the end of 5 years, the rate of interest allowed by bank is. ఏం లేదు ఫ్రెండ్స్, 12,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఎంత 10% చొప్పున. 10% మీన్స్ ఎంత వస్తుంది 1200 వస్తుంది. 1200 వస్తుంది కదా 5 years అంటే ఎంత రావాలి ఇంట్రెస్ట్ 6,000 రావాలి. 6,000 ఇంట్రెస్ట్ రావాలి. కానీ 3 సంవత్సరాల తర్వాత నాకు అవసరం వచ్చింది, 3 years తర్వాత నాకు అవసరం వచ్చింది. నేనేం చేశాను, 6,000లో 3,320 రూపీస్ తీసేసాను. మిగిలిందంతా 2,680. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 3 years గాను. సో దట్ మనం ఫార్ములా యూజ్ చేద్దాం. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. 2,680 is equal to P means 12,000 into time means 3 years, rate కొట్టుకుపోయాయి, 0 కొట్టేసాను. ఫ్రెండ్స్ ఇప్పుడు 4 3s 4 67s 67/9 9 7s 63, remaining 4 74/9%. ఈ క్వశ్చన్లో
ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బ్యాంకింగ్ అర్థమెటిక్ ఆన్లైన్ వీడియో కోర్స్ న్యూలీ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్. మీకు ప్రతి చాప్టర్లో 16 బుక్స్ చేసినంత ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అంటే ఈ కోర్సుని పర్చేజ్ చేయండి. ఇట్ ఈస్ అబౌట్ 3499 లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ. లిమిటెడ్ ఆఫర్ అంటే చాలా తక్కువ రోజులు మాత్రమే. ఎందుకంటే మేము మీ దగ్గర ఇన్ని బుక్స్ ఒకేసారి చేయించడం ఎట్ ఏ గ్లాన్స్ చేయించడానికి మేము తీసుకున్న డేటానే చాలా చాలా వాల్యుబుల్. అంటే ప్రతి క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చింది, ఎగ్జామ్లో రాబోతుంది. అలాగా కొంచెం ట్విస్టెడ్ వర్షన్, కొన్ని క్వశ్చన్లు సెల్ఫ్ ప్రిపేర్డ్ ఇలాగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి కోర్స్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ కోసం మీరు 9951355710 మరియు 9652575268 నంబర్లకి మీరు కాల్ చేయాలి. అలాగే మీకు ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో డౌట్స్ ఉంటే ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి @the అరవింద్ అకాడమీ. అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి arvindacademy.com/yt. ఏదైనా అప్డేట్స్ కోసం ఒకవేళ కొత్త బుక్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను అర్థమెటిక్ సంబంధించి, ఆ బుక్ కోసం మీరు ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది అంటే మీరు ఖచ్చితంగా అరవింద్ అకాడమీ ఛానల్ని ఏదో ఒక రూపంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మేము మీకు ఇచ్చే ఖచ్చితంగా అప్డేట్స్ అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొందరు స్టూడెంట్స్ విజ్ఞప్తి మేరకు మనం ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ న్యూ ఎడిషన్ బుక్ని కోర్సుగా చేస్తున్నాం. ఈ కోర్సు యొక్క ప్రత్యేకం ఏంటంటే పాపం చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పుస్తకం పట్టుకొని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దాని యొక్క అర్థం తెలుగులో తెలియదు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మేము డిజిటల్లో అంటే డిజిటల్ బోర్డు మీద క్వశ్చను మరియు ఇంగ్లీష్ తెలుగు 2 క్వశ్చన్లు డిస్ప్లే చేసి వాటి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు <1 minute లోపల మేము ఖచ్చితంగా సమాధానం తెప్పించడం జరుగుతుంది. ఈ కోర్సు 3000 రూపాయలు ఉండే కోర్సు 2499 రూపాయలు మాత్రమే. త్వరపడండి ఖచ్చితంగా. అలాగే మళ్ళీ మీరు ఫోన్ చేయాలంటే 9951355710 మరియు 9652575268 నంబర్లకి మీరు కాల్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి.